మెదక్ జిల్లా నర్సాపూర్ సెంటర్ ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన హామీ మేరకు అన్నిటినీ అమలు చేయడం జరుగుతుందని మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ఆవరణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. డిక్లరేషన్లో భాగంగా బీసీలకు 42 ఎస్సీల వర్గీకరణ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టి ఆమోదం తెలిపిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాలకు ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. బీసీ 42% ఏదైతే పాస్ చేయడం జరిగిందో అది ఒక చరిత్రాత్మకమైన విషయం. ఎందు గురించి అంటే ఇవాళ బీసీ కులగన్న సరిగ్గా లేదు, అది లేదని మాట్లాడుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల అధికారంలో ఉన్న తర్వాత గిట్ట ఒక్కరోజు గిట్ట బీసీల గురించి ఆలోచించినటువంటి పరిస్థితి లేదు వాళ్ళది. ఎస్సీ వర్గీకరణ గిట్ట అంతే, ఇంచుమించు 10 సంవత్సరాల నుంచి వాళ్ళు ఉన్నారు. ఒక్కరోజు 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న తర్వాత గిట్ట ఎస్సీ వర్గీకరణ గురించి వాళ్ళు ఎంత నెత్తి మొత్తుకున్నా వాళ్ళు ఒక్కరోజు గిట్ట చేసింది లేదు. ఇవాళ ప్రభుత్వం వచ్చిన సంవత్సరం వరకల్నే బీసీకి 42% దానికి చట్టబద్ధత ప్లస్ ఎస్సీ వర్గీకరణ బిల్లును రాజీవ్ యువ వికాసం కింద ఏదైతే ఇంచుమించు 6,000 కోట్లను కేటాయించారో, ఎవరైతే చదువుకున్నటువంటి నిరుద్యోగులు ఉన్నారో, ఎవరైతే జాబులు లేకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఉపాధి కల్పిస్తేందుకు 6,000 కోట్ల రూపాయలు మనం ఇచ్చేసారు. కాబట్టి ఒక బడుగు బలహీన వర్గాల గురించి, ఒక ఎస్సీస్ గురించి ఆలోచన చేసినటువంటి ప్రభుత్వాన్ని మనం అందరం వాళ్ళందరికీ జోహార్ తెలపాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఇంత మంచి కార్యక్రమం చేసినటువంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు మంత్రి మండలికి అందరికీ మేమందరం కృతజ్ఞతలు తెలుపుతూ సమావేశంలో మరి బీసీ వర్గీకరణ అలాగే ఎస్సీ వర్గీకరణ అయితే నిన్నటి దాంట్లో మరి మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి మంత్రుల ఆధ్వర్యంలో అందరి ఆధ్వర్యంలో నిన్న ఆమోదం తెలిపినందుకు మరి మా తరపున అందరి తరపున వాళ్ళకు కృతజ్ఞతలు తెలుపుతూ మరి ఈ రోజు